హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలా. మొన్న ఊరికి పోయినప్పుడు పచ్చోలో మా సినమ్మోళ్ళది భూమి పూజ ఉందనమాట. అక్కడ కూడా వెళ్ళాము. భూమి పూజ అంతా ముగిసిపోయిన తర్వాత ఇక్కడ పసుపు పండించినాము. అది తీయటం మొదలుపెట్టా. నేను కాదులేండి పండించింది, మా పిన్ని పండించింది. అయితే ఈ పసుపు అసలు ఎలా వచ్చిందంటే, నేను ఆన్లైన్లో బుక్ చేసి మా అమ్మకి ఇచ్చిన. మా అమ్మ అది అట్టనాటి ఒక్క 4 పసుపు కొమ్ముల్ని 2 కిలోలు పసుపు చేసింది. ఆ విత్తనాలన్నీ అందరికి పంచిపెట్టినాము. నిరుడైతే 2 కిలోలు పండించింది మా అమ్మ. నాకు ఇంటికాడ ఉండడం కుదరక నేను మా అమ్మకి ఇస్తే మా అమ్మ పండించిన పసుపు 2 కేజీలు అనమాట. ఆ విత్తనం వాళ్ళ చెల్లెళ్ళకి కూడా ఇచ్చింది. అయితే వాళ్ళ చెల్లెలు ఎంత పండించిందో చూడండి. తీసపోయి బంకమట్టిలో నాటింది. బంకమట్టిలో నాటితే పసుపు ఎలా తయారవుతుందండి? కాదు కదా. పసుపుకి కొంచెం ఇసుక, కోకోపీటు ఇవన్నీ పోసి గుళ్ళగా తయారు చేసి పసుపు నాటితే బాగా ఊరుతుంది. పాపం మా సినమ్మకి తెలియక బంకమట్టిలో నాటేసింది. కొన్ని చచ్చిపోయి కొన్ని బతికిన వాటిల్లో ఊరిందనమాట. ఇది మెయిన్ తల్లి. ఇప్పుడు నేను పట్టుకునింది అంటే మనం విత్తనమే పెడతాం కదా, అదనమాట. అది బాగా లావుగా తయారైంది. ఆ పసుపు పిల్లలకి ఉగ్గులో కానీ మనకి మక్కాని పూసుకోవడానికి కానీ బాగా పనిచేస్తుందంట. మెయిన్గా ఉండేది. కానీ పసుపు ఏమంత బాగా అవ్వలేదు. ఒక 1/2 కిలో దాకా అయి ఉంటుంది. 1/2 కిలో కూడా ఉండదు, ఇంకా తగ్గుతుంది. కొంచెమే తయారైంది. మొత్తం మీద మా సినమ్మ కూడా ఎంతో కొంత పసుపు పండించింది అనమాట. వాళ్ళకి అది తీయటం చేత కాలేదనమాట. అది నేను పోయిన దాకా నా కోసం దాచిపెట్టారు. ఈరోజు నేను తీస్తున్నా. బంకమట్టిలో నాటలకి అది తీయడం కూడా కష్టమైపోయింది అబ్బా. ఇది ఉంది కదా, ఇది మంచి పసుపు అనమాట. ఇది విత్తనం నాటింది, దాని చుట్టూరు పిలకలు పడతాయి కదా, అదంతా అన్నా కూడా ఇది నాటిన విత్తనమే. కొంచెము కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అనుకుంటా బయటలో, మార్కెట్లో. కానీ మొత్తం మేనైతే పసుపు అయితే పండించినాము. తీసిన ఎట్టకట్ట యుద్ధం చేసి పసుపు మీద ఇంత పసుపు తీసినాము. ఆమె చూస్తుంది, ఇదేనా పండింది, ఇదేనా పెద్దమ్మ పండింది అని. ఇంకా కొద్దిగా ఏం చేయాలో తెలియక అంతా కూడా ఒక 4-5 కొమ్ములు తీసి మిగతాదంతా విత్తనానికే దాచిపెట్టిన. ఇది విత్తనానికి నెక్స్ట్ టైం నాటుకోవాలంటే భూమిలో బూడ్స్ పెట్టినా ఉంటుంది, లేదంటే ప్యాడ్లో ఉండలాగా తయారు చేసి ఒక పక్కన పడేసినా కూడా ఉంటుంది. అది జూన్లో నాటుకోవాలి. జూన్కి మొక్కలు రావడం స్టార్ట్ అవుతాయి లైట్గా. ఇంకా నాటేసుకోవడమే. మనం ఎక్కడ టబ్బులలో కానీ భూమిలో నాటినా కొంచెం ఎలికలు లేని చోట కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పసుపుని, లేకపోతే నాటి కూడా ప్రయోజనం ఉండదు. ఇదిగో ఇంత అయిందనమాట పసుపు. ఇది మనము కూరలో వేసుకోవడానికి ఎలా తయారు చేసుకోవాలంటే, ఈ పసుపు కొమ్ముల్ని ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత ఎండబెట్టి ఆ తర్వాత మిక్సీకి వేసి గుడ్డలు వేసి జల్లెడలాగా పడితే అది పసుపు అయిపోయింది. అప్పుడు మనం ఆడుకోవటానికి తయారవుతుంది. పసుపు తయారవ్వాలంటే ఇది ఉడకబెట్టాలన్నమాట. పచ్చి పసుపు కావాలంటే డైరెక్ట్గా ఎట్నే ముక్కలు కోసి అలా చేసుకోవాలన్నమాట. ముఖానికి పూసుకోవడానికైతే ఉడకపెట్టకుండా చేస్తే బాగుంటుంది. కూరలో వేసుకోవడానికైతే మాత్రం ఉడకబెట్టి తయారు చేసుకోవాలి. మొత్తం మీద పసుపు స్టోరీ అయితే ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.